వీక్షకులందరికీ ధనత్రయోదశి నరక చతుర్దశి శుభాకాంక్షలు. ఈరోజు మధ్యాహ్నం వరకు ధనత్రయోదశి ఉంది. తర్వాత చతుర్దశి వస్తుంది. రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది. అయితే అందరూ ధనత్రయోదశి నాడు బంగారము వెండి కొనుక్కుంటే లక్ష్మి నిలుస్తుంది అనుకుంటాం. కానీ స్వర్ణక్కేమో ఆకాశంలో తారకలాగా మెరిసిపోతుంది మెలమెల. మరి ఈ వెండేమో మబ్బుల్లోకి చేరి వెండి మబ్బుల్లాగా అలా అలా గాలికి కొట్టుకెళ్ళిపోతున్నాడు ఎక్కడెక్కడికో. ఈ వెండి మబ్బుల్ని పట్టుకోలేకపోతున్నాం. మెలమెల ఆకాశంలో మెరిసే స్వర్ణక్కని కొనలేకపోతున్నాం, పట్టుకోలేకపోతున్నాం. మరి అయితే లక్ష్మీదేవిని ఎలా ఇంటికి తెచ్చుకోవాలి అంటే, ఇదిగోండి ఈ పీటలు ఉన్నాయి కదా, నెక్లెస్ రోడ్లో అగ్రికల్చర్ ఉత్పత్తులు, అది 2 months అవుతుంది. అది ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అక్కడ ఈ పీటలు తెచ్చుకున్నాను. ఇవన్నీ చెక్కవన్నమాట. పీట 800 పడింది ఒక్కొక్క పీట. ఏనుగులు ఉన్నాయి కదా, అవి కూడా చెక్కవి. జత 1000, ఒక్కొక్కటి 500 చొప్పున వచ్చినాయి ఏనుగులు. పీటలు 800 పడినవి. ఇలాంటివి తెచ్చుకుని అమ్మవారిని పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు. లేదు అంటే మన వంటిట్లో ఉండే మంగళ ద్రవ్యాలు ఉంటాయి. ఇది పచ్చకర్పూరము, ఈ పచ్చకర్పూరము, అలాగే గవ్వలు, లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదా, ఆ లక్ష్మీ గవ్వలు తెచ్చుకోండి. తర్వాత పసుపు, క్యాన్సర్ని నిరోధించడానికి లకడాన్ పసుపు 8% ఉందన్నమాట. ఆ 8% లకడాన్ పసుపు తెచ్చుకున్నాను నేను. ఇంకా జీలకర్ర, ధనియాలు, ఇలాంటి మంగళ ద్రవ్యాలు. అలాగే మనం ఇల్లును శుభ్రం చేయడానికి ముఖ్యంగా కావాల్సింది చీపురు, మసిబట్టలు. లక్ష్మీ స్వరూపంగా కొలుస్తాం. మీకు తెలుసో తెలీదో, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా చీపుర్ని, మసిబట్టని దొంగతనం చేసుకుని తీసుకురావడం మా ఇళ్ళల్లో ఆచారం కింద ఉందన్నమాట. అలాంటివి తీసుకుని చక్కగా కొనుక్కోవచ్చు. కొనుక్కుని చక్కగా మనం వాడుకుంటే సంవత్సరం అంతా మన ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. ఎందుకంటే చీపురు లేకపోతే ఇల్లంతా ఆగమైపోతుంది. శుభ్రం చేసుకోవాలి. అలాగే పాలకోవాతో తయారు చేసిన కోవా బిళ్ళలు, ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన మినప్పిండితో చేసిన జాంగ్రీలు. జిలేబీ అంటే మైదాతో చేస్తాం, అనారోగ్యం. ఇది జాంగ్రీలు మినప్పిండితో చేస్తారు. బాదం పప్పుతో చేసే హల్వాలు, ఇలాంటి ఆరోగ్యకరమైన స్వీట్లు, మిఠాయిలు తెచ్చి పిల్లలకి పెట్టచ్చు. ఇంటిల్లిపాది తినచ్చు. ఇరుగు పొరుగు అందరికీ కూడా ఇవ్వచ్చు. ఈరోజు ధన్వంతరి పూజ అంటే ధన్వంతరికి అవతారంగా వారసులుగా ఉండేవాళ్ళు వైద్యులు. వైద్యులందరికీ నమస్సుమాంజలు.